Audio Jungle. మనకు పుట్టిన ఒక 6 నెలల ఒక చిన్న ఆడపిల్లని ఆ ఆడపిల్లకు ఒక గౌను వేస్తే ఆ గౌను కొంచెం పక్కకు వెళితే ఆ పిల్ల 6 నెలలని పక్కన పెట్టేసి ఆ పిల్ల యొక్క ఆ మానాన్ని కాపాడాలనే ఆ ఆతృత అది మనలో ఉన్నటువంటి మానవత్వం. అలాంటిది ఒక పార్టీ ఈ రోజున నా తెలుగు తల్లి మానం మీద చెయ్యి వేయాలని ట్రై చేస్తా ఉంది. మానం అంటే తల్లి అంటే గడ్డ, మానం అంటే దానికున్న వస్త్రం, అంటే మనందరం దానికున్న వస్త్రం. ఆ వస్త్రం మీద చెయ్యి వేయటానికి ట్రై చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఊరుకుంటామా? చేతులు నరికి పడేస్తాం. పిచ్చి వాళ్ళ కనపడుతున్నారా తెలుగు వాళ్ళంటే? ఈ తెలుగు రాష్ట్రంలో పుట్టినటువంటి తెలుగు మనుషులు మీరు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళకి సహకరించాలనుకుంటున్నారంటే మీరు మనుషుల, పశువులా? మీకు మానవత్వం లేదా? ఇప్పటికి కూడా నన్ను టార్గెట్ చేసి ఈ రోజు నిన్నటికి ఇక్కడికి రాబోయే ముందు కూడా నా మీద టార్గెట్ చేసి కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు మొన్న నేను ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇద్దామని వెళ్ళి వస్తూ ఉంటే నా చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇప్పటికి కూడా నా జీవితం థ్రెట్లోనే ఉంది. ఐ డోంట్ కేర్. ఈ రాష్ట్రం నాకు చాలా ఇచ్చింది. ఒక 2 ఎకరాల పొలం రైతు కుటుంబంలో పుట్టిన నాకు ఈ రాష్ట్రం చాలా ఇచ్చింది. ఈ ప్రాంతం అంటే నాకు పిచ్చి. అలాగే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వ్యూహం అంట. మన తెలుగువాడైనటువంటి రామ్ మాధవ్ గారు వ్యూహకర్త. ఆయన త్రిపురకి వెళ్ళేసి అక్కడ బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీని గెలిపించాడంట. అంటే నువ్వెవరు? తెలుగువాడివి. నువ్వు ఈ రోజు వచ్చి మాకే పెట్టాలంటే తెలుగు వాళ్ళ ముందు కుదురుతుందా? ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి జాతీయ స్థాయిలో మీ యొక్క పార్టీకి డిపాజిట్లు పోయే పరిస్థితి తెచ్చుకోవద్దు. దేశంలో మీరు ఎలా నిలబడాలో ఆలోచించుకోండి. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశానికి అన్నపూర్ణ, దేశానికి అన్నం పెట్టినటువంటి నా ప్రాంతం ఇది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. అటువంటి ఈ ప్రాంతానికి మా ప్రమేయం లేకుండా మమ్మల్ని విడగొట్టినటువంటి మీరు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మూడవ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరినీ విడగొడతాం. ఆ తర్వాత సాధన సమితిని విడగొడతాం. ఆ తర్వాత మీడియాని కొంటాం. ఆ తర్వాత ప్రజల్లో కొన్ని వర్గాలని కులాల పేరుతోటి కొంటాం. అంటే ఓన్లీ మాకు డబ్బు పిచ్చిందా ఈ ప్రాంతానికి? అంటే అంత అవహేళనగా ఉందా తెలుగు ప్రజలంటే? మీకు డబ్బు కమ్ముడిపోయే మనుషులు అనుకున్నారా? సమయం సందర్భం వచ్చినప్పుడు ఒక్క తొక్కితే మళ్ళీ దేశంలోనే కనపడకుండా పోతుంది భారతీయ జనతా పార్టీ. మాతో పెట్టుకోవద్దు దయచేసి. మీరందరూ కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళు. ఈ ప్రాంతంలో ప్రజలు కట్టిన పన్నులతోటి ఇంజనీరింగ్ చదివినటువంటి రామ్ మాధవ్, ఒక్కసారి నీ జ్ఞానానికి పరీక్ష పెట్టుకో. నేను చేస్తున్నది కరెక్టా తప్ప? మీకు రాజకీయ పార్టీల మీద కక్షలుంటే తీర్చుకోండి సపరేట్గా. ఈ ప్రాంత ప్రజలు ఏం చేశారు మీకు? ఇంతమంది ఈ ఉద్యమం, ఇంత దూరం ఎందుకు వస్తుందండి? ఈ ఉద్యమం ఇంత దూరం ఎందుకు వస్తుంది అసలు? ఈ ఉద్యమం ఇందులో మ్యాటర్ లేకపోతే ఎవరో కావాలని హీరో వాళ్ళని పెట్టితే ఇంత దూరం వస్తా అండి? అంత అమాయకులండి ప్రజలందరూ కూడా కాదు. ఇది భావి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల యొక్క బిడ్డల యొక్క హక్కు. ఈ హక్కుని కాలరాస్తామంటే ఏదో ప్యాకేజ్ ఇస్తాం, ఇంకొకళ్ళ బొక్కలు ఎతుకుతాం, ఆ విధంగా బయటకు తోసేస్తాం, ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తాం. ఆపరేషన్ గరుడ అంట. ఆపరేషన్ గరుడ సినిమానండి ఇదేమన్నా? ఆపరేషన్ గరుడ అని పెట్టేసి ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలను చిన్నాభిన్నం చేసేసి ఈ రాష్ట్రాన్ని ఆడుకుంటామంటే పిచ్చోళ్ళమండి. గరుత్మంతుడిపై ఎక్కినటువంటి వెంకటేశ్వర స్వామి బిడ్డల పిచ్చి మూర్ఖుడా? ఆ మాత్రం తెలియదు జ్ఞానం లేనటువంటి వాళ్ళ మీరు? వెంకటేశ్వర స్వామి బిడ్డలం మా ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీ నాయకుడు ఈ భారతదేశం ఇంత ఈడియట్ ప్రధాన్ని ఎప్పుడూ చూడలేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.